తెలంగాణలో బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అండ్ ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ లోపల ఎన్ని కోర్సెస్ ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆఫ్టర్ దిస్ వీడియో. మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం ప్రీవియస్గా అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం అప్డేట్స్ ఆల్టర్నేటివ్స్ అయితే టైం టు టైం ఇస్తూ ఉంటాం. ఏ అప్డేట్ వచ్చినా కూడా డెఫినెట్గా మన ఛానల్ లోపల అప్లోడ్ అయితే చేసుకుంటూ ఉంటాం. సో నీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది అండ్ ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయి, ఎట్లాంటి థింగ్స్ చేయాల్సి ఉంటాయి అనేది కూడా ప్రతిదీ కూడా నీకైతే డీటెయిల్ అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీరు బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం మనం అనాలిసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. మన అనాలిసిక్ ట్యూటర్ యాప్ లోపల మనం అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం అన్నట్టు. 150 రూపీస్కి మీ అడ్మిషన్ అయిపోయేంతసేపు కూడా మనం అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనాలిసిక్ ట్యూటర్ యాప్ లోపల. సో కింద యాప్ లింక్ ఇస్తా, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీ డిజైర్డ్ కోర్స్ లోపల మీరైతే జాయిన్ అయిపోండి. తెలంగాణలో ఫార్మసీ కౌన్సిలింగ్కి అప్లై చేసి మనం ఎన్ని కోర్సెస్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు అనే విషయానికి వస్తే మనం ఫార్మసీ, ఫార్మ్డీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులలో మనం అయితే పార్టిసిపేట్ అయితే చేయవచ్చు అన్నట్టు. ఓకేనా. సో ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎప్సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. సో ఆ నోటిఫికేషన్ త్రూ మనం ఈ అన్ని కోర్సెస్ లోపల పార్టిసిపేట్ అయితే చేయవచ్చు, వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకు ఎప్సెట్ త్రూ కండక్ట్ చేసే ఇంజనీరింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. మనకి ఎవ్రీ ఇయర్ ఈ బైపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ లోపల స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో మనకి ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ లోపల మ్యాక్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎంపీసీ వాళ్ళ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా వేకెట్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఆఫ్టర్ ఫేజ్ 3 ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా మనకు చాలా సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళకి మొన్ననే రీసెంట్గా ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కండక్ట్ చేశారు. అండ్ దెన్ మనకి ఇంకొక ఫేజ్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎంపీసీ వాళ్ళకి. సో ఈ ఎంపీసీ వాళ్ళకి కండక్ట్ చేసే లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకు బైపీసీ వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ నోటిఫికేషన్ మ్యాక్స్ మనకి సెప్టెంబర్ లోపల రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అంతకంటే ముందు కూడా రావచ్చు కొన్నిసార్లు. సో మనం యూనివర్సిటీ డెసిషన్స్ అనేది గెస్ చేయలేం. సో ఎక్స్పెక్టెడ్ మంత్ ఏంది అని అంటే మనం అయితే సెప్టెంబర్ అని చెప్పి చెప్పొచ్చు. ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్పలేము. ఓకేనా. సో ఇది అండ్ వెన్ కమ్స్ టు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఈ నోటిఫికేషన్ లోపల మనకు ఏమేమి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు కదా అంటే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఓకేనా. సో ఫేజ్ 1 ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కండక్ట్ చేస్తారు, ఫేజ్ 2 ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కండక్ట్ చేస్తారు, ఫేజ్ 3 ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు కండక్ట్ చేస్తారు అని చెప్పి ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఆ షెడ్యూల్ ప్రకారమే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ కూడా కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో మనకి ఈ షెడ్యూల్ లోపల ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల మనకు స్లాట్ బుకింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసి ప్లేస్, టైము సెట్ చేసుకోవాలి. దాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాం. స్లాట్ బుకింగ్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఉంటుంది. స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. నచ్చిన కాలేజెస్, ఆ నచ్చిన కాలేజెస్ మనం ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ మనకు వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది అన్నట్టు. సీట్ అలాట్మెంట్ ఏ రోజు అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా మనకు డీటెయిల్గా ఆ షెడ్యూల్ లోపల ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఒకసారి ఆ షెడ్యూల్ వచ్చినాక మనం అయితే డీటెయిల్ వీడియోస్ అయితే వేసుకుందాం. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్ అయితే మనం మాట్లాడుకుందాం. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, టైం టు టైం అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండరు. అండ్ దాంతోపాటు బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ కోసం మాత్రం అనాలిసిక్ గైడెన్స్ లోపల జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.